నాని రిపబ్లిక్ డే సందర్భంగా హిట్ 3కి సంబంధించి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అటు గన్తో సెల్యూట్ చేస్తూ ఉన్నారు. అంటే అది సినిమాలోని సీన్ అయినప్పటికీ కూడా చాలామంది దాని మీద ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు అంతగానో ట్రోల్ చేయడం? అంటే ఒక రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన జెండాకి సెల్యూట్ చేస్తున్నట్టు ఒక పోస్టర్ అయితే వదిలేరనమాట. అటుపక్క జెండా ఉందా ఇంకేదన్నా ఉండనివ్వండి, ఎవరన్నా సెల్యూట్ ఇట్లా గన్ను పెట్టుకుని చేస్తారా, అసలు ఏం చూపిద్దామని అనే విధంగా అయితే ట్రావెల్స్ చేస్తున్నారు అనమాట. ఏదో ఇప్పుడే 10th పాస్ అయిన ఈ జనరేషన్ పిల్లవాళ్ళలాగా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు, ఈయనకి మాస్ సినిమాలు అవసరమా, అట్లానే ఈ దాన్ని ఏమంటారు, అలాగే ఒకప్పుడు వి సినిమా తీసాడు ఇట్లా యాక్షన్ అది ఇది అని చెప్పి ఈయనకి సూట్ కావు, ఈయన జెర్సీ లాంటి వాటికి పనికొస్తాడు, హాయ్ నాన్న లాంటి వాటికి, ఇట్లాంటి మాస్ సినిమాలు నీకు అనవసరం అన్నట్టుగా మళ్ళీ అడివిశేష్ గారు తీసుకెళ్తున్న వేని మీరు స్పాయిల్ చేస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఎందుకంటే అడివిశేష్ గారు ఒక గూఢచారి కానీ ఒక ఎవరు కానీ అట్లాంటి థ్రిల్లర్స్ అన్నీ ఆయనకే సెట్ అవుతాయి. సో మరి ఇప్పుడు ఈయన ఏదో కొత్తగా ట్రై చేద్దామని చేసినా కూడా జనాలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఖచ్చితంగా ఎక్కువ శాతం నెగిటివిటీ వస్తుంది. మరి అది సినిమా రిజల్ట్ మీద అయితే ప్రభావం పడేలాగా అయితే ఉందన్నమాట. ఏదైనా కానీ చాలామంది కూడా ఈ గన్తో ఇట్లా సెల్యూట్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. అంటే ఆయన రిపబ్లిక్ డే రోజు ఆ పోస్ట్ పెట్టినప్పటికీ కూడా రిపబ్లిక్ డే విషెస్ చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ఏదైనా ఒక కొత్తది ట్రై చేశారని కూడా అనుకోవచ్చు కదా. లైక్ అంటే పర్టికులర్గా నేను అదేదో తప్పు పట్టినమే అంటే అలవాటు అయిపోయింది. ఏదన్నా ఒక ఫోటో వచ్చిందని దాని మీద ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయి, ఓకే హీరో ఇట్లా హెయిర్ స్టైల్ బాగాలేదు, లేకపోతే ఫేస్ బాగాలేదు, బట్టలు బాగాలేవు, అంటే వాళ్ళు వేసిన టాప్ టు బాటల్ ఏదోటి బాగాలేదు అని చెప్పకపోతే మనసులో పట్టది. అండ్ మోరల్ న్యాచురల్ స్టార్ నానికి ఆయన పేరులోనే న్యాచురల్గా ఉంది. సో ఏదైనా కొత్తగా ట్రై చేశారేమో. సినిమాకి సంబంధించి టీజర్ రాలేదు, ఏమీ రాలేదు, అగాధం మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం నెగిటివిటీ? యాక్చువల్గా హిట్ 3 అనేది ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ లాగా ఫస్ట్ గ్లిమ్స్ అయితే వదిలేరు అనమాట. సో ఇప్పుడు ఈ పోస్టర్స్ చూస్తుంటే ఏమంటున్నారంటే అటు పక్కన జెండా ఉంటే ఇంకా ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళము. సో అది లేకపోవడం వల్ల జస్ట్ ఇటు సైడ్ మాత్రం చూపించారు కాబట్టి ఒక ఇంతతో అయిపోయిన ట్రాలింగ్. మరి ఆయన వెనకాల సైనికులు ఉన్నట్టు అంటే బేసిక్ గా ఒక జెండాకు సెల్యూట్ చేసేటప్పుడు ఆ గన్ తో చేయడం అనేది అది కరెక్ట్ కాదు యాక్చువల్లీ. దానికోసం ఎవరైనా పెద్దవాళ్ళు కూడా తప్పనే అంటారు. బట్ ఈయన ఏదో ఒక పోస్టర్ సినిమాటిక్ లిబర్టీ తీసుకుని అట్లా చేశారనుకోవచ్చు. బట్ మరి అదైతే చాలా మందికి నచ్చలేదు. మరి అది కావాలని వాంటెడ్ ట్రాలింగ్ లేదంటే అది వాళ్ళు మనసులో అభిప్రాయం పెట్టుకుని చెప్తున్నారా అనేది మరి. అంటే ఇప్పుడు ఆయన ఒక మీరు అన్నట్టు జెర్సీ ఇలాంటి స్టోరీస్ తీయాలి అనడం కూడా ఫ్యాన్స్ కరెక్ట్ కాదనే చెప్పొచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది హీరోస్ ఎప్పుడు టచ్ చేయని సీన్ జానర్స్ అన్ని టచ్ చేస్తున్నారు. మరి వాళ్ళందరిని అనకుండా ఇంకా కొంచెం అంటే మిగతా టాప్ హీరోస్తో పోలిస్తే కొంచెం మిడిల్ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఆయన ట్రోల్ చేస్తే ఎవడేమంటాడు అన్నట్టు. అంటే బేసిక్ గా మనం చూసుకుంటే ఇప్పుడు ఈయన ట్రాల్ చేసే వాళ్ళు ఎక్కువ శాతం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఉంటారు, అట్లానే నాగ చైతన్య, రామ్ పోతినేని ఫ్యాన్స్ ఉంటారు. సో వీళ్ళంతా ఏంటంటే ఈక్వల్ గా ఆయన ఇమేజ్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆటోమేటిక్ గా ట్రాల్స్ అనేవి ఎక్కడ తప్పు చేస్తారనేది కూడా ఖచ్చితంగా ఎత్తుకుతారు అనమాట. బట్ ఆయన అవన్నీ పట్టించుకోకుండా ఆయన చేసుకుంటూ వెళ్తారు, ప్రొడక్షన్ అయినా కానీ హీరోయిజం అయినా కానీ. బట్ ఏదంటే ఇట్లాంటి పర్టికులర్గా ఆయన ట్రాలింగ్ జరుగుతున్నప్పుడు ఇలాంటి స్టఫ్ అయితే ఆయన ఇవ్వకూడదు ఖచ్చితంగా. సో ఎనీవే లుక్ అయితే బాగుంది. మరి సినిమా కూడా హిట్ 3rd కేసు ఏదైతే ఉందో ఆ హిట్ 1, 2 కన్నా కూడా ఇది ఇంకా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనం కోరుకుంటాం.